సపోజ్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించనుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే పలుమార్లు విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఇవాళ తీర్పు ఇవ్వనుంది. దీంతో ఏ తీర్పు వస్తుందోనని కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. పిటిషన్లపై ఇప్పటికే పలుమార్లు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఇవాళే తేలనుంది. మరోపక్క అసెంబ్లీలో ఉప ఎన్నికలు రావంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ను కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు బీఆర్ఎస్ తరపు న్యాయవాది. దాంతో సీఎంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలోనూ సుప్రీంకోర్టు తీర్పులపై కామెంట్ చేశారని, సీఎం సంయమనం పాటించాలి అంటూ జస్టిస్ బిఆర్ గవాయ్ సీరియస్ అయ్యారు. మొత్తానికి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇవ్వబోతోంది అనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు సుప్రీం తీర్పుపై ఫిరాయింపు ఎమ్మెల్యేలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఉదయం 10:30 కోర్టు ప్రారంభం కాగానే సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించనుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, చేవెల ఎమ్మెల్యే కాళీ యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఇక వీరి భవితవ్యం నేడు సుప్రీంకోర్టు తేల్చనుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. శివ, ప్రసన్న, తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి భవితవ్యం అనేది ఈరోజు తేలబోతోంది. ఈరోజు ఉదయం 10:30 కోర్టు ప్రారంభం కాగానే సుప్రీం ధర్మాసనం అంటే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం దీనిపై తుది తీర్పు ఇవ్వనుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి గత కొన్ని రోజులుగా కూడా సుదీర్ఘంగా వాదనలు ప్రతివాదనలు ముగిసిన తర్వాత ఇటు సుప్రీం ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ఈ తీర్పును వాయిదా వేశారు. అయితే గతంలో తెలంగాణలో కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత వేటు పిటిషన్కు సంబంధించిన అంశంపై గతంలో సుప్రీం ధర్మాసనంలో పలు వాదనలు ప్రతివాదనలు జరిగాయి. అయితే ప్రధానంగా తెలంగాణ స్పీకర్ ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం లేదంటూ దీనిపై తాత్సారం చేస్తున్నారంటూ కూడా సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో వాదనలు ప్రతివాదనలు సుదీర్ఘంగా జరిగాయి. ఇటు ముగ్గురు బీఆర్ఎస్ సంబంధించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, వివేక్ అలాగే పాడి కౌశిక్ రెడ్డి ముగ్గురు కూడా పిటిషన్ దాఖలు చేశారు. వారు దాఖలు చేసిన పిటిషన్లపై ఈ 10 మందిపై కూడా అనర్హత వేటు వేయాలనేది ప్రధానంగా వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు గతంలో వాదనలు ప్రతివాదనలు జరిగాయి కాబట్టి సుదీర్ఘంగా ఇరువైపుల న్యాయవాదులు ఇటు ప్రధానంగా తెలంగాణ స్పీకర్ తరఫున, మరోవైపు సెక్రటరీ తరఫున, ఇటు ముగ్గురు ఎమ్మెల్యేల తరఫున ఎవరైతే అనర్హత పిటిషన్ వేశారో వారి ముగ్గురు తరఫున న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. గతంలో జరిగిన పరిణామాలకు సంబంధించి అవన్నీ కూడా వివరించిన పరిస్థితి కనిపిస్తోంది. తర్వాత ఈ ఎమ్మెల్యేలకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలి, ఏ పార్టీలో ఉన్నారో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసిన తర్వాత కొంతమంది కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఇక ఈ 10 మంది ఎమ్మెల్యేలు కారు గుర్తుపై గెలిచి ఇటు కాంగ్రెస్ లో చేరారు కాబట్టి, అస్సం గుర్తుకు చేరారు కాబట్టి వారిపై అనర్హత వేటు వేయాలనేది ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. దానిలో భాగంగా ఈ రోజు వారి భవితవ్యం అనేది తేలబోతుంది. తుది తీర్పు అనేది సుప్రీం ధర్మాసనం ఇవ్వబోతోంది. ఇటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఇరు పార్టీల్లోనూ కూడా ప్రధానంగా ఉత్కంఠ నెలకొంది. సుప్రీం ధర్మాసనం ఎటువంటి తీర్పు ఇవ్వబోతోంది అనేది కూడా తెలియాల్సింది. ఇక గత వాదనల సందర్భంగా ఇటు స్పీకర్కు ఒక టైం బాండ్ అనేది నిర్ణయించే అధికారం ఇప్పటి వరకు ఏ తీర్పులలో కూడా లేదు అనేది ప్రధానంగా
ఇటు అభిషేక్ మను సింఘ్వి వాదనలు స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి తీర్పులు రాలేదు అనేది గత వాదనల సందర్భంగా అభిషేక్ మను సింఘ్వి అంటే స్పీకర్ అలాగే సెక్రటరీ తరఫున కూడా అభిషేక్ మను సింఘ్వి ముకుల్ రోహత్కి వాదనలు వినిపించారు. ఆ వాదనల సందర్భంగా ఇటు మను సింఘ్వి వాదనలు వినిపించే సమయంలో ఎలాంటి తీర్పులు రాలేదు, కాలపరిమితి విధించే దానికి సంబంధించి అంటూ కూడా వాదనలు వినిపించిన నేపథ్యంలో ఇటు సుప్రీం ధర్మాసనం కూడా ఒకంత మను సింఘ్వి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టైం బాండ్ అంటే మళ్ళీ 2028 వరకు ఆగాల, వేచి చూడాలా అనే ఒక అసహనాన్ని కూడా సుప్రీం ధర్మాసనం ప్రధానంగా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని తర్వాత ఇటు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, వివేకానంద తరఫున కూడా వాదనలు వినిపించారు. ఇక ఇరువురి తరఫున వాదనలు విన్న తర్వాత ఇరు పక్షాలు కూడా సుదీర్ఘంగా వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తీర్పు అనేది ఈ రోజుకి వాయిదా వేసిన నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు కోర్టు ప్రారంభం కాగానే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం దీనిపై తీర్పు ఇవ్వబోతుంది. ఎవరికి అనుకూలంగా ఉండబోతుంది, ఎవరికి ప్రతికూలంగా ఉండబోతుంది అనే దానిపై మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు ప్రధానంగా కడియం శ్రీహరి, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, మరియు ప్రకాష్ గౌడ్, కాళ యాదయ్య, కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు వీరందరూ కూడా దానం నాగేంద్రరావు అయితే ఇటు బీఆర్ఎస్ పైన గుర్తుపైన గెలిచి మళ్ళీ కాంగ్రెస్లో పోటీ చేశారనే అంశాన్ని కూడా ప్రధానంగా వాదనల సందర్భంగా ఇటు బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు సుప్రీం ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. ఇక ఎవరు ఎన్ని వాదనలు వినిపించినప్పటికీ కూడా ప్రధానంగా ఇటు సుప్రీం ధర్మాసనం మాత్రం తీర్పునైతే వాయిదా వేసింది, రిజర్వ్ చేసిన నేపథ్యంలో ఈ రోజు ఆ తీర్పు అనేది రాబోతున్న నేపథ్యంలో ఈ 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఎలా ఉండబోతోంది, ఆ సుప్రీం ధర్మాసనం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది అనే దానిపై మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక ఉదయం 10 గంటల 30 నిమిషాలు టైం కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ఇరువైపులా వాదనలు విన్న సందర్భంలో కూడా ఇద్దరు కూడా గట్టిగా వాదనలు వినిపించారు. ఇటు అభిషేక్ మను సింఘ్వి, మరోవైపు సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గి, ఇటు ప్రభుత్వం తరఫున అంటే సెక్రటరీ, అసెంబ్లీ సెక్రటరీ, ఇటు మరోవైపు స్పీకర్ తరఫున కూడా వారు మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఆర్యమ సుందరం, పాడి కౌశిక్ రెడ్డి తరఫున, మరోవైపు కేటీఆర్, వివేకానంద తరఫున కూడా వారి న్యాయవాదులు వాదనలు వినిపించారు. అంటే స్పీకర్ తాత్సారం చేస్తున్నారు, మా పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు కాబట్టి వారిపై అనర్హత వేటు వేయాలి అనేది ప్రధానంగా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ దానికి సంబంధించి స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారు అనేది ప్రధానంగా వారు సుప్రీంకోర్టులో వారు అనర్హత వేటు వేయడంపై సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ సుదీర్ఘంగా చాలా రోజుల పాటు వాదనలు ప్రతివాదనలు కొనసాగిన తర్వాత జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ తీర్పును ఈ రోజుకు వాయిదా వేసిన నేపథ్యంలో ఏం జరగబోతుంది అనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. ఉప ఎన్నికలు వస్తాయా, అనర్హత వేటు పడుతుందా, ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనే దానిపై మాత్రం ఇంకా పలు ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కానీ సుప్రీం ధర్మాసనం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాల్సింది. ప్రసన్న. థ్యాంక్ యూ శివ.